आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ప్రతి ఆదివారం మనం దావతిగూడ గ్రామంలో మనము మన సంస్కృతి ఈ గ్రంథంలోని సారాంశాన్ని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రంథం యొక్క విశేషం మనం గుర్తించాలంటే మన సంస్కృతి పట్ల, మన యొక్క జీవితం పట్ల, మన యొక్క కర్తవ్యం పట్ల మనం ఎలా ఉండాలో చెప్పేది ఈ గ్రంథం. ఒకటి సంస్కృతి, రెండు జీవితం, మూడు మన కర్తవ్యం. అంటే ఏంటి? సంస్కృతి తెలిస్తేనే మన జీవితం ఎలా నడుచుకొని చెప్తుంది. తద్వారా మన డ్యూటీ ఏంటి? కర్తవ్యం అంటే మన డ్యూటీ. సంస్కృతి సమాజానికి సంబంధించింది. ఆ సమాజంలో ఉండే విషయాల్లో మన జీవితాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకున్న తర్వాత మన కర్తవ్యం ఉంది. ఈ మూటి విషయమే మాస్టర్ గారి గ్రంథం అందించాడనమాట. అంటే ఏంటి? మానవ జన్మకు సార్థకత. ఏమిటి సార్థకత? ముందు తెలుసుకోవడం. మనం అట్లాగనే లేదు, నమ్మకం. భగవద్ అంటే నమ్మకం. నమ్మకం అంటే ముగింపు, ఎండింగ్ అయిపోయింది. నమ్మేశారు అంతే, ఇంకా అక్కడి ముందు కలిగేది లేదు. ఇంకా అన్వేషణ. నమ్మకం ముగింపు అయితే అన్వేషణ కొనసాగింపు. ఆ కొనసాగింపే ప్రయాణం కావాలి. అలా అన్వేషకుడికే సత్యం బోధపడుతుంది. ఆ అన్వేషించేదానికే ఏంటి? సంస్కృతి అంటే ఏమిటి, మన ఆచారాలు ఏమిటి, మన సాంప్రదాయాలు ఏమిటి, ఏదో పెద్దలు చెప్పారు నమ్మాము చేసుకుంటున్నాం కాదు. ఎందుకు చేయాలి? మొట్టమొదట ఎలా చేయాలి? రెండవది ఎలా చేస్తే భగవంతుడికి ప్రీతిపాత్రం. మూడవది ఇవి తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం కావాలి. ప్రతి మాస్టర్కి గ్రంథం రాయడు. మనం ఎవడో చెప్పాడు వింటున్నాం చేస్తున్నాం. ఏమంటే ఏదో కానీ గుంపులో పోయిందా, వాడు పోతున్నాడు కదా, మనం కూడా పోదాం. అందుకని మన ఆచార సాంప్రదాయాల పట్ల గౌరవం తగ్గిపోతుంది. మన సంస్కృతి పట్ల అభిమానం లేదు, ప్రేమ లేదు. నిర్వహించాలనే ఆలోచన కూడా లేదు. మన సంస్కృతి ఎంత గొప్పది, ఎంత మహనీయమైంది అనే విషయం తెలియకపోవడం, తెలుసుకోవాలని ఆకాంక్ష లేకపోవడం. అందువల్ల విదేశీయ సంస్కృతి పట్ల ఆకర్షితులు అవుతున్నాం. ఆ విదేశీయుల యొక్క సంస్కృతి ఎలా ఉంటుంది, మన సంస్కృతి ఎలా ఉంటుంది, మన సంస్కృతి యొక్క మూలం ఏమిటి అని తెలుసుకోవడానికి ఎవరు పెట్టేస్తున్నాం? మోడర్న్ సైన్స్ అంటున్నాం, మోడర్న్ కల్చర్ అంటున్నాం. ఇది పాత చింతకాయ పచ్చడి అంటున్నాం. కానీ పాత చింతకాయ పచ్చడిలో రుచి కొత్త చింతకాయ పచ్చడిలో రుచి ఉండదు. ఎందుకు మక్కేస్తారు పాత చింతకాయ పచ్చడి? అప్పటికప్పుడు చేసి తింటే రుచిగా ఉంటుంది ఆ పచ్చళ్ళు. అది వచ్చి ఆ సంస్కృతి అప్పటికప్పుడు చేసుకుని తినేటివి. అంటే ఈజ్ అండ్ త్రో. ఇదంటేగా అది ఎప్పుడైతే మక్క అవుతుందో రుచి పెరుగుతుంది. ఇక్కడ మక్కేయడం అంటే ఏమిటి? దాన్ని లోతుగా పరిశీలించడం, ఆ లోతుగా దాని విషయాలు తెలుసుకోవడం, ఆ తెలుసుకొని మననం చేసుకోవడం. మననం చేసుకోవడే మక్కేయడం. విన్నారు, బాగుంది అనుకున్నారు, దాన్ని మననం చేసుకుంటే కదా దాని భావం మనకు అర్థమవుతుంది. పచ్చడి చేశాము, పెట్టేసాము, అయిపోయింది. ఆ పచ్చడి బాగా మక్కింది అనుకోండి, మక్కబెట్టి పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? అంటే మననం చేసుకొని ఆ విషయాలు 10 మంది చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? మనసు కత్తుకుంటుంది. అది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. గత వారం ఊది గురించి చెప్పుకున్నాం. ఊది దేనికి సంకేతం అని. ఈ వారం వచ్చి అగ్నిహోత్రం. మామూలు అగ్ని గుండాలు వేస్తారు, యజ్ఞాలు చేస్తుంటారు కదా. ఆ అగ్నిహోత్రం దేనికి సంకేతం? ఇప్పుడు పని చేశారనుకోండి, అది దేనికి గుర్తు అని ఆలోచించాలి. ఏ కార్యక్రమైనా అవి దేనికి ఉపయోగపడుతుంది, దానికి సంకేతం ఏమిటి, దానికి గుర్తు ఏమిటి అని తెలుసుకోవాలి కదా. యజ్ఞాలు చేస్తున్నారు, ఎందుకంటే అనవసరంగా దాంట్లో అంతా అవి వేస్తున్నారు, ఏమైనా ఉపయోగం అనేవాళ్ళు ఉన్నారు.
అంతే కదా, కొబ్బరి వేస్తుంటే మాది వేస్తే నెయ్యి వేస్తే మేము జీడిపప్పు వేస్తూ ఉంటాం, అన్ని గ్యాస్ చేస్తూ ఉంటుంది. ఎందుకండి ఎవరికైనా పెట్టచ్చు కదా అని ఆలోచన వస్తుంది కదా. కానీ దానివల్ల అందులో వేయడం, ఎందుకు వేయడం అంటే కారణం అది దెబ్బవుతాడు ఇక్కడ. ఇంకోటి అంటే ఈ అగ్నిహోత్ర ప్రాముఖ్యత మనం మర్చిపోయాం కాబట్టి షిరిడీ సాయినాథుడు బయట తీసుకొచ్చాడు. ఎందుకు అగ్నిహోత్రం ప్రాముఖ్యత మనకు సత్తంగా ఎంచుకున్నాం. మన వేదాల్లో మొట్టమొదటి ఋగ్వేదంలో అగ్నిమిలే పరిశోధన అనే దాంతోనే శ్లోకం స్టార్ట్ అవుతుంది. మన గురించి వస్తాయి చూడండి. అంటే అగ్నికి దాంతో అగ్ని అంటే ఏమిటి? నిప్పు కాదు, జ్ఞానం. మనిషి జ్ఞానంతోనే ప్రారంభమవుతాడు. కడుపులో ఉన్నప్పుడు వాడు పూర్వజన్మ జ్ఞానం తెలుస్తుంది వాడికి. బయటపడేదానికి మాయలు పడిపోతాడు. కాబట్టి అగ్నితోనే జీవితం స్టార్ట్ అవ్వాలి అని మనం మర్చిపోయిన దాన్ని బాబా దునివిరిగించాడు. దునివిరించడానికి ముఖ్యం చెప్తున్నాడు ఇక్కడ బాబా. చూడండి, సర్వమత ధర్మాలకి కూడా సామరస్య రూపం. సామరస్యం అంటే ఏమిటి? అడ్జస్ట్మెంట్. అన్నీ ఒకటే అనే భావన. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు అని బోధించేదే సాయినాథుడి యొక్క తత్వం. సాయినాథుడు ఏం చేశాడు? సద్గురు సాంప్రదాయాన్ని అనుసరించాడట. సద్గురు యొక్క సాంప్రదాయం. సద్గురు అంటే అసలు ఎవరు? సృష్టి తిథి లయకర్త, తనలో మేళవించుకున్నవాడు సద్గురు. మరి ఆ సద్గురు సాంప్రదాయము అనేది ఏంటంటే ప్రాచీనమైన విజ్ఞానాన్ని, యోగ విజ్ఞానాన్ని వాళ్ళు అనుభూతి పొంది సమకాలీన ప్రపంచానికి, అంటే ఆయనతో పాటు ప్రపంచానికి అందించే మార్గమే సద్గురు సాంప్రదాయం. ఇక్కడ సద్గురు అంటే ఇక్కడ బాబా అనేది కాదు, సృష్టి తిలయకర్త మూడు కలిసిన సద్గురువు అంటే ఏమిటి? సత్యమే గురుతత్వంతో పూజించేవాడు భావించుకుందాం మనం. అటువంటి వాళ్ళ సాంప్రదాయం ఏమిటి? ప్రాచీనమైన ఉంది ఆ జ్ఞానాన్ని, దానిని ఇప్పుడు అందరికి అందించాలి. ఇప్పుడు మనం చెప్పుకుని పూజ, ధ్వని పూజ కానీ, దేవాలయ ప్రతిమను, అగరబత్తులు ఎందుకు వెలిగించడం, ఇవన్నీ వివరించుకున్నాము. ఇవన్నీ ఎప్పుడు సాంప్రదాయం? ఎప్పటి నుంచి ఒక సాంప్రదాయం కదా. దాని గురించి వివరించుకుంటున్నాం సమకాలీకులకి. అంటే మనతో ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే బోధిస్తాడో అది సద్గురు సాంప్రదాయం. ఆ సనాతన సాంప్రదాయాన్ని భరద్వాజ మాస్టర్ గారు సత్సంగాలు అందించాడు. ఈ సత్సంగాల ద్వారా అందరికీ అందించండి అని. వాళ్ళు ఏమందించారు? ధర్మబోధ చేశారు. మన బాబా కాబట్టి బాబా గురించి చెప్పుకుంటున్నాం. ఏ మహాత్ముడైనా ధర్మబోధ చేశాడు. ధర్మబోధ అంటే ధర్మాన్ని బోధించాడు అంతే. ధర్మబోధ అంటే ధర్మాన్ని బోధించడం. ఏది ధర్మం? మన జేబులో రూపాయి కాసు ఏది ధర్మమా? ధర్మం అంటే అదే గుర్తొస్తుంది, ఇంకేం రాదు. ధర్మం అంటే ఏంటంటే ₹1 వేస్తే ధర్మం అనుకుంటాం. వాళ్ళు నేర్పించిన బాబా చెప్పండి. మొట్టమొదట మనకు నైతిక విలువలు చెప్పాడు. నైతిక విలువలు అంటే నువ్వు ఎలా ఉండాలి అనే విషయమే మొట్టమొదట ఆయన చెప్పింది. అది రెండవది న్యాయం. ఏది అన్యాయం, ఏది న్యాయం. మూడవది సత్యం. నాలుగవది కర్తవ్య పాలన. బాబా చెప్పినవన్నీ బాబా కాదు, అందరి మహాత్ములు చెప్పింది ఇవే. అది ప్రవక్త కావచ్చు, జీసస్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, గురునానక్ కావచ్చు. ఈ 4 అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఈ మానవ యొక్క ధర్మాలు. ఆ మానవ యొక్క ధర్మాలే మనకు బోధించారు బాబా. రాముడు ఏం బోధించాడు? మానవుడిగా జన్మించాడు, మానవ ధర్మాన్ని బోధించాడు ఆయన. మరి మానవ ధర్మం మనకు తెలియదా? తెలిసింది అనుకుంటున్నాం, తెలుసు అనుకుంటున్నాం అంతే. కానీ ఆ తెలిసిన దాన్ని ఎలా ఆచరణ పెట్టాలో మనకి తెలియడం లేదు. అది ఇక్కడ ప్రశ్న వచ్చింది. ఇక్కడ అది చెప్పడానికి బాబా వచ్చాడు. ధర్మబోధ అంటే నేలన్నీ చూడండి, ఆయన యొక్క ప్రత్యేక చాటుకోవడానికి వచ్చిందా? లేదు, ప్రత్యేకమైన విధానాన్ని అందించడానికి ఆ లీల చేశాడా? ఒక్కొక్క లీల చూడండి, ఏ లీలను చూడండి, ఆ లీల వెనక అంతరార్థం ఏమిటి? నానాసాహెబ్ వచ్చి అని భగవద్గీత మొత్తం తెలుసు ఆయనకి. వచ్చి భగవద్గీత చెప్తా ఉన్నాడు, కాళ్ళు పిసుకుతా. ఏ భావంతో చెప్తున్నాడు?
ఏమైనా ఆలోచన చెడు ఆలోచన వస్తుంది కాబోలని చెప్తున్నాడు. ఇటు చెప్తున్నావు, ఈ చెడు ఆలోచన వస్తుందని చెప్తున్నావే కానీ ఆ భావాన్ని అర్థం చేసుకొని నేను గురుసేవ పాదసేవ చూస్తున్న భావంతో చేయలేదు. నేను ఇప్పుడైనా పూజ చేస్తున్నాం, ఏమో దేవుడు కోపం వస్తుంది చెప్తే పూజ చేస్తున్నాం, యాంత్రికంగా చేస్తున్నాం. ఆ యాంత్రికం చేస్తున్నాం కాబట్టి బాబాయ్ ఎవరి తాముడు బట్టలు మర్చిపోయారు అన్నాడు. రే మీ ఇంటికి వెళ్ళాను రా, నాకు నైవేద్యం బట్టి ఎందుకు మర్చిపోయారు అన్నాడు. ఇప్పుడు ఈ 2 నెలల వల్ల మనకేం చేస్తుంది? ఆ గొప్పతనమా మనలో ఉన్న మానవుని చేయండి మనం. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆ చేసి ధర్మబోధ అంతా ఏంటి? ముందు కర్తవ్యపాలు చెప్పాడు, న్యాయం చెప్పాడు, సత్యం చెప్పాడు, నైతిక విలువలు బోధించాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మాస్టర్ గారి గ్రంథాల ఉద్దేశం అదే. ఈ మొత్తం ఈ గ్రంథం ద్వారా మళ్ళీ నైతిక విలువలు తెలుసుకోండి అంటున్నాడు. మీ కర్తవ్యం తెలుసుకోండి. ఈ రెండు చెప్పుకున్నా కూడా మనకు సరిపోతుంది. అందులో దాని లోకానికి అర్థం చేశారు. మహాత్ములు అందరూ అదే చేశారు. రంజాన్ మాసం స్టార్ట్ అయింది కదా. మరి రంజాన్ మాసంలో 30 రోజులు అంటే 3 పదులు. ఒక 10 రోజులేమో ప్రార్థన, ఆ తర్వాత వచ్చి దానము, ఇంకొక 10 రోజులు ఏంటంటే పశ్చాత్తాపము, ఇంకో 10 రోజులు అంటే క్షమాగుణము. అది ఈ 10 రోజులు చేసింది. మరి ఈ 10 రోజులు మరి ఎలా చేస్తున్నారు, ఏ భావంతో చేస్తున్నారు అనేది గుర్తించలేకపోతున్నారు. అంతే, యాంత్రికంగా చేస్తున్నారు అంతే. మన ప్రవక్త చెప్పిన బోధ ఏమిటి? అది పట్టుకోవడం లేదు. అందుకే బాబా ఏ మతానికి సంబంధించిన వచ్చాడండి మనకి. ఇక్కడ ప్రధానమైంది బాబాలో కనబడేది మనకి గురుభక్తి. మొట్టమొదటి గురుభక్తి, రెండవది ధ్వని. బాబాలో కనబడేది మొట్టమొదటి గురుభక్తి. తాను గురు యొక్క స్వరూపం అన్నాడు, ధ్వనిని దాన్ని నిరంతరం సేవించాడు, రెండవది. దీని గురించి మనం లోతుగా ఆలోచించాలంటున్నాడు. దీని గురించి లోతుగా ఆలోచించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అన్నాడు మహర్షి గారు. ఒకటి గురుభక్తి గురించి, రెండు ఆయన వెలిగించిన ధ్వని గురించి లోతుగా ఆలోచించి, లోతుగా వెళ్ళాలి, మళ్ళీ ఆలోచించాలి. ఆ తెలుసుకోవాల్సిన ఆలోచన ఎంతో ఉంది. మొట్టమొదటి ఈ అగ్నిహోత్రం భారత ధర్మానందటి కూడా మూలం. మన భారత ధర్మానంటే కూడా మూలం అగ్నిహోత్రం. అగ్నిని సేవించాలి, అది సనాతన సాంప్రదాయంలో ఉంది. అది గుర్తుపెట్టలేకపోతున్నాం. అందుకని బాబా అగ్నిని పెట్టాడు. దానికి యజ్ఞయాగాలనే మూలం. గృహస్థ నిత్యము అగ్నిని సేవించాలని శాస్త్రంలో చెప్పబడి ఉంది. సన్యాసులు బ్రహ్మచారులు కాదు, గృహస్థులు నిత్యము అగ్నిని సేవించాలి. అందుకే అప్పుడు కట్టెలు పోయి వెలిసినప్పుడు ఎంత పవిత్రంగా చేసేవారు. ఎందుకు అన్నం వండి అగ్నిలో పడవేసేవారు? తెలియజేశారు అంతే. ఏదో పెద్దలు చెప్పారు, వాళ్ళు చేస్తూ వచ్చారు. గృహస్థ నిత్యము అగ్ని సేవించాలని ఇటు వేదం చెప్పింది, ఉపనిషత్తులు చెప్పాది, శృతులు కూడా చెప్పున్నాయి. అందుకని బాబా మొట్టమొదటి భిక్ష తీసుకొచ్చి అగ్ని పడేశాడు. వెంకటేశ్వర రాజు చేసేవాడు. కారణం అది. మరి వెంకటేశ్వర చేశాడు, బాబా చేశాడు, రాకడ బాబు చేశారు, ఎవరు తెలుసా? ఎవరు తెలియదు. ఆయన బలదాద మాస్టర్ గారి పుణ్యం వల్ల. అంటే బలదాద మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు? బలదాద మాస్టర్ గారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఇలా చేయండి, ఇలా జీవించండి, ఇలా కర్తవ్యాన్ని పాటించండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. నైతిక బ్రహ్మచారి. నైతిక బ్రహ్మచారి అంటే ఏమిటి? పెళ్లి చేసుకుని ఉండడం అనుకుంటారు, అంతే కదా. మన దగ్గర అర్థం అదే. బ్రహ్మచారి, బ్రహ్మతత్వంలో చరించేవాడు. బ్రహ్మతత్వం అంటే ఏమిటి? అంతటా ఉన్న ఒక చైతన్యంతో తన అనుభూతి పొందుతూ నిత్యము అందులో ఆ భావంతోనే ఉండేవాడు, అంతే. ఆడ మగ, చలి వేడి, సుఖము దుఃఖము ఏమి తెలియకుండా ఉండేవాడు బ్రహ్మచారి. అటువంటి నైతిక బ్రహ్మచారిని నిష్ఠగా స్వీకరించి ఎప్పుడు గురువు చేతనే ఉండాలి. గురువు ఆజ్ఞ వదిలి బయట పోకూడదు. అంటే ఇప్పుడు నేటి గురువులు కాదండి,
సద్గురు సంగతి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే నువ్వు నిత్యము బ్రహ్మతత్వంలో నువ్వు చరిస్తూ ఉంటావో, ఎందుకు ఆయన దగ్గరే ఉండాలంటే ఛార్జింగ్. బయట అడుగు పెడతానే మళ్ళీ ఛార్జింగ్ డిశ్చార్జ్ అయిపోతుంది. అందుకే గురుచంద్ర ఎప్పుడు ఉన్నా అనుకోండి, ఆ భావం ఎప్పుడూ ఉంటుంది. మన ఇంట్లో కూడా ఉంది బ్యాటరీలు. నిరంతరం ఛార్జింగ్ అవుతేనే కరెంటు బిల్లు పెరుగుతుందా? ఛార్జింగ్ కాకపోతే కరెంటు బిల్లు పెరుగుతుందా? కలగదు. నిరంతరం ఛార్జింగ్ ఉండాల్సింది. అంటే నిరంతరం కరెంటుతో ఛార్జింగ్ ఉండడమే గురువు చేత ఉండడం. మరి మన సంగతి, మన మనసు కూడా గురువు చేతనే ఉండాలంటే ఏం చేయాలి మనం? అందుకే మాస్టర్ ఇచ్చే పారాయణ పెట్టాడు. నిత్యం పారాయణ చేయండి, మన కర్త నిర్వర్తించుకుంటూ పారాయణ చేయండి. సరే, మనం చేసే ప్రతి పనిలో కూడా నీ చేయు కార్యములన్నీ నీ సేవలేగుగాక అంటే ఏమిటి? గురు చేతన ఉన్నట్టే. మనం ఏ పని చేసినా ఇది నీ సేవ, నీ పని, నువ్వు నాకు అప్పగించిన పని అనుకోవడమే గురువు చెంత ఉండటము. అది మాస్టర్ గారు చూడండి, ఎవరో బ్రహ్మచారులు వాళ్ళు సన్యాసులు చేసే పనిని మన గృహస్థులుగా ఉంటూ ఎంత ఒక్క వాటిలో చెప్పేశాడు. మీరు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా అది భగవంతుని సేవగా భావించు. నువ్వు ఏది అనుభవించినా అది భగవంతుని యొక్క అనుగ్రహంగా భావించు. అంటే ఎందుకు చెప్పాడంటే నిత్యము భగవంతునితో అనుసంధానం ఉండాలి. అనుసంధానం ఉంటేనే ఆనందం ఉంటుంది. అనుసంధానం అనుకోండి ఆనందం ఉండదు. ఇప్పుడు చెప్పుకున్నాం, ఎప్పుడు ఛార్జింగ్లు ఉంటేనే కరెంటు బిల్లు ఎలాగుతుంది. అనుసంధానం ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా సరే అది కష్టం అనిపించదు. మనకేదైనా కష్టం వచ్చింది, ఈశ్వరుడు నా చెంత ఉన్నాడు. నాకు సుఖం వచ్చింది, ఈశ్వరుడు నాకు ప్రసాదించాడు. ఇది అనుసంధానం అంటే. కష్టం వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు నా పక్కన, సుఖం వచ్చింది అది అనుగ్రహించాడు, రెండింటికి ఆయనే ఉన్నాడు. అలా నిరంతరం అనుసంధానం చేసుకోవడమే భక్తి. అలా నిరంతరం అనుసంధానం చేసుకోవడమే గురువు చేత ఉండడం. అది బాబా నడిపి. అందుకనే నిరంతరము తన గురువుని ఎందుకు స్మరించేవాడు బాబా? నాకు ఈ శక్తి వచ్చింది, సదాని గురువుని స్మరిస్తూ తెలుసు సాక్షాత్తు నేనే అయినా అంటున్నాడు. అంటే గురు స్వరూపే నేను అయినా అంటున్నాడు. కాబట్టి ముముక్షు ఎప్పుడు కూడా గురువు చేతనే ఉండ సేవించాలి. గురు సమాధి అయిపోయాడు. అప్పుడు పరిస్థితి ఏమిటి? గురువు యొక్క ప్రతిరూపమే అగ్ని. గురువు మనకేం బోధిస్తాడు? జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానం బోధిస్తాడు. అగ్నికి స్వరూపం ఏంది? జ్ఞానమే. గురువు దేహం లేదు, ఆయన ప్రతిరూపమే అగ్ని. అందుకే అగ్ని పూజించాడు. మన పెద్దలు అగ్ని గురువు ఏం చెప్పలే, నిత్యము గురువులంతా కూడా అగ్నిని పూజించండి అని చెప్పేశాడు. అయిన తర్వాత దాని ప్రతిరూపంగా శివుడు అగ్నిని సేవిస్తూ ఉండాలని శాస్త్రం చెప్పబడి ఉంది. అట్టి గురువు బోధిన జ్ఞానానికి చిహ్నమే అగ్ని. గురువు జ్ఞానం బోధించాడు, అగ్ని ఎప్పుడు వెలుగిస్తుంటుంది. వెలుగంటే చీకటి పారదవుతుంది, చీకటి అంటే అజ్ఞానము, వెలుగంటే జ్ఞానము. మరి గురువు ఏంది? ఆ జ్ఞానం ప్రతిరూపం ఆ వెలుగు. అందుకే దీపం పెట్టే ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు దీపం నలువైపులా వెలుగునిస్తుంది, జ్ఞానం నలువైపులా ప్రసరిస్తుంది. ఒక దగ్గర నిక్షిప్తం ఉన్నది జ్ఞానం, అన్ని వైపులా ఉంటుంది జ్ఞానం. అందుకని ఇక్కడ గురువు బోధించిన దానికి ఏంటంటే దానికి అగ్నిచరణం. మరి ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి? శ్రవణము, మననము, నిధిధ్యాసల ద్వారా శిష్యుడు తన హృదయంలో నిలుపుకున్న జ్ఞానానికి ప్రతిరూపమే జ్ఞానాగ్ని, అంతరాగ్ని. జ్ఞానాన్ని తీసుకున్నాడు, దాన్ని విన్నాడు, మననం చేశాడు, దాని మీద ధ్యాస ఉన్నాడు, తద్వారా ఆ జ్ఞానాన్ని హృదయంలో నిలుపుకున్న జ్ఞానానికి ప్రతిరూపమే అంతరాగ్ని. అంటే లోపల ఉన్న అగ్ని, లోపల ఉన్న జ్ఞానం. దాని సహాయంతోనే వివిధ సంకల్పాలను దహిస్తాడు, పరిశుద్ధుడవుతాడు, పవిత్రంగా జీవిస్తాడు. అర్థమైంది లేదు? జ్ఞానం గురుదగ్గర పొందాడు, పొందిన తర్వాత దాన్ని విన్నాడు, దాన్ని మననం చేశాడు, ధ్యాస ఉంచుకున్నాడు, లోపల హృదయం ప్యూరిటీ వచ్చింది. ప్యూరిటీ వచ్చిన తర్వాత
అనేక వికల్పాలు వస్తాయి. లోకం చూస్తే చెడు వస్తుంది, మంచి వస్తుంది, చూస్తూనే ఉంటాడు. వాడు చేస్తాడు, మంచిని పక్కన పెట్టుకొని తీసుకుంటుంటాడు, చెడుని దహించి పారేస్తూ ఉంటాడు. చెడు వాడికి ఎలా ఉంటుంది? ఇక్కడ ప్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకా చెడు అసలు చెడు అనేది కనబడదు. వచ్చేసాక దేవుడు అడుగు చెడే వాడు కనబడదు, అంతా మంచిగానే కనబడుతుంది వాడికి. అందుకని ఆ దహించిన తర్వాత వాడి ప్యూరిటీ పవిత్రంగా జీవిస్తాడు. అందుకని అజాత శత్రువు అని పదం విన్నారు ఎప్పుడన్నా? అజాత శత్రువు ఎవరి శత్రువు కాదు వాడు, అందరికీ మంచివాడు. ఆ అజాత శత్రువు ఎలా సాధించాడు? హృదయంలో జ్ఞానాన్ని, శ్రవణం, మన ఆ నిక్షిప్తాన్ని హృదయంలో స్థిరపరచుకున్నాడు కాబట్టి. ఆ స్థిరపరచుకున్నాడు కాబట్టి ఎటువంటి చీకటి పాదవులు వస్తుంది, ఇంకోటి చీకటే కనబడదు. బాగా ఛార్జింగ్ అవుతుంది, కరెంటు పోయింది, ఏ గదిలేసి లైట్ వెళ్తుంది కదా, వాడు చీకటి కనబడుతుందా? అది వాడు ఆ జ్ఞానంతో హృదయం నిలుపుకొని సంకల్పాలను దహిస్తూ పారేస్తాడు. అంటే దహించండి కాల్చి పారాడు, చెడుని కాల్చేయడు. ఎప్పుడైతే చెడిపోతుందో ప్యూరిటీ వస్తుంది. బంగారు ఎక్కడ నల్ల బంగారు ఉంటుంది, బంగారు నల్ల బంగారు ఎందుకు పనికి వస్తుంది? మనకేమన్నా దాన్ని ఏం చేస్తారా? కులంలో పడేస్తాడు. కులంలో పడేస్తే దాని మురికంతా పోతుంది, మురికంతా పోతే ప్యూరిటీ అయిపోయింది. అనేది ఆ బంగారు ప్యూరిటీ అయినట్టుగానే ఈ శిష్యుడు కూడా, సాధకుడు కూడా గురువు చెప్పిన జ్ఞానాన్ని శ్రవణ మననం ధ్యాసలతో లోపల ఉంచుకుంటూ ఆ భావాన్ని శ్రమించినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా మంచిగా కనిపిస్తుంది. అంటే చెడు కలిపోయింది. అందుకని వాడు పవిత్రుడై జీవిస్తాలి. అదే బాబా చెప్పాడు. బాబా చేసిన సేవకు వాడు గురువు మెచ్చాడు. మెచ్చి ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడున్నా నేను నీ చేతుడు కాపాడు. ఎక్కడున్నా బదలపడాడు. నువ్వు అడవిలో ఉంటావా, కొండ మీద ఉంటావా, ఆకాశంలో ఉంటావా, బురదలో ఉంటావా, పాతాళ లోకంలో ఉంటా, సంబంధం లే. నువ్వు ఎక్కడున్నా సరే నేను కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు? అలా చెప్పు తెచ్చాడు. గురువు ఆ చెప్పిన పని చేస్తే సాయి చేసిన సేవకు మెచ్చాడు గురువు. అంటే ఇక్కడ ఆయన మెచ్చేటట్టు కావడం మన ప్రవర్తన, ఆయన మెచ్చేటట్టు కావడం మన ఆలోచన. అలా ఉన్నప్పుడు ఇంకా దిగులే పడ అవసరమే లేదు. అదే కదా రామదాస్ అంటాడు, చెంతయ్యాలే మనకు రాముడు మన చెంతను ఉండగా అంటాడు. ఎప్పుడు ఎందుకని అంత ధైర్యం ఎలా వస్తుంది, అంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? దానికి భక్త పోతన. మనం వినామనుకో, భక్త పోతన. శ్రీనాథుడు బాగా వాళ్ళ బావమరిది 100 మంది కూడా వచ్చేస్తారు ఇంటికి రోజు. పోయారు ఇంట్లో అసలు పిల్లి పడుకోవడం పొయ్యిలో. పొద్దున్న పిల్లి తిరిగిలే వీళ్ళకి. వాళ్ళు వస్తేనే మేము మనం వచ్చాడు, రండి అంటాడు పోతాను. ఏదో నిబ్బిలి ఉంది కాడ పోయి స్నానాలు చేసినాడు. దానికేం బాగా బ్రహ్మణ స్థానం కమల అవసరం పోయినాడు. వాళ్ళు పోతారు ఏమో భార్య చూడండి పిల్లి ఉండదు ఆడ. పొద్దున్న మరి తిరిగిలే. నువ్వే వాళ్ళు 100 మంది వాళ్ళు ఏడు చేస్తావు? అది పిచ్చిలోడే, అది కూడా పిస్తాడు. చూడండి కూర్చొని గాడు పడి కూర్చొని కంపెనీ కూర్చున్నాడు. ఒక పక్క కొడుకు తిరుగుతా ఉన్నాడు, ఒక పక్క నీ ఏడస్తా కూర్చున్నాడు. అది వచ్చి కొడుకు వచ్చి చూడు మనం అవమానించాలి తోడుకు వచ్చినాడు అంటాడు. ఎక్కడుంటుందా? కమ్మనే ఉంటుంది. ఇంకా రాముడు సీత కనబడతాడా? ఏమయ్యా రామ సీత ఏంటి నువ్వే పో అన్నాడు. అమ్మాయి అన్నం పెడతాడా? నేనేం పెడతాడా? నువ్వే పో అంటాడు. వీళ్ళు స్నానం పని చేసుకొస్తాడు. వచ్చిన తర్వాత అసీనాథుడు పిల్లంతా చూస్తాడు. కనబడతాడు, ఏ కనబడు. ముందు గబ స్నానం వచ్చేసినాడు. ఇంటికి అల్లుడు లెక్క బాగుంది అట్ట. అది ఈ మధ్య జాగ్రత్త కూర్చోడు, అది పడకడ కూర్చోవాడు. వంటిలో కూర్చొని అదే కనబడదు. వచ్చి ఎగతాలి పడుతుంటే అబ్బా భలే గమగమ వాసన వస్తూ ఉందే అన్నాడు. ఎగతాలి పట్ట గబగబా గబగమ వాసన వస్తూ ఉంది అంటున్నాడు. ఇంకా ఏడస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన గబగబా వాసన వస్తుందని చెప్పాడో అని చెప్పింది కదా, గబగబ వాసన వస్తాయి అంతే. ఈ ఏడస్తా గుర్తిగా మరుక్షరమే ఆడ గబగబా పదార్థాలన్నీ చేసిన వంటింట్లో అంతా. అది భక్తి.
అది విశ్వాసం మనకు ఉందా? అది అంత విశ్వాస దేవుడు అడిగా ఒక మొట్టికాయ పడితేనే ఏంది బాబా నాకు మొట్టికాయ పడినా అంటా ఉంటుంది ఇక్కడ చిన్న దెబ్బకే. అంటే చూడండి ఇక్కడ అందుకే ఎందుకు వచ్చింది? సాయి సేవకు మెచ్చిన గురువు. గురువు ఏమన్నాడు? నువ్వు ఎక్కడున్నా సరే నేను ఎప్పుడు నీ చెంతనే ఉంటా అని ఆయన వాగ్దానం చేశాడు. దేని సద్గురు యొక్క విశిష్టత అది. వాగ్దానం చేశాడంటే దానికి తిరిగే ఉండదు. అందుకే ఇప్పుడు దేవాలయం చూస్తుంటాము, దేవతలు అభయ ముద్ర పెడతాడు. అభయ ముద్ర అంటే అర్థం ఏంటి? నేనున్నాను రా మీ చెత్త అని దాని అర్థం అది. ఆ భావన అనుకోండి ఇంకేడు ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది? ఏ దేవాలయం వస్తుంది. ఆయన అభయ ముద్ర ఇస్తున్నాడు, నేనున్నాను, నేను ఉండగా నీకు భయం అని బాబా చెప్తా ఉండే. ఇక్కడ సాయినాథుడు ఒక మెచ్చి వాడు గురువు చెప్పిన మాట అది వాగ్దానం చేశాడు. ఏమని? నువ్వు ఎక్కడున్నా పదం, నువ్వు ఎక్కడున్నా ఈ పదం మనం గుర్తుపెట్టుకోవాలండి. నువ్వు ఎక్కడున్నా నేను నీ వెంటే ఉంటా, నీ చెంతనే ఉంటా. ఈ మాట రేగేకి ఇవ్వలేదు బాబా. ఎంతగా ఇచ్చాడు రేగేకి? పరీక్ష, నా పరీక్ష పెడతాడు, ఏం కావాలి చెప్పి గడ్డ పెట్టుకోడు, బతికినాడు, ఏం కావాలి అడుగు అన్నాడు. నాకేం మళ్ళీ సార్ అన్నాడు. అప్పుడేమన్నాడు? నువ్వు ఎక్కడున్నా నాకు గుర్తుండాలి. చాలామంది ఇదే కోరుకున్నారండి. దూర్జత కానీ అందరూ కూడా నువ్వు నాకు మానవ జన్మిస్తావో పిచ్చి జన్మిస్తావో సంబంధం లే, కానీ నీ సన్నిధి మాత్రం నీ విడిచిపోకూడదు అన్నారు. ఆయనే కాదు, చంద్రశేఖర స్వామి కూడా ఆ మాట అన్నాడు. వాళ్ళు జన్మే కోరుకున్నారు, జన్మరాశి కోరుకోలే. వాళ్ళు జన్మే కోరుకున్నారు. మనం ఈ జన్మ విడిచిపోవాలా, మరి జన్మే వద్దు, ఈ పాడు బతుకు అంటే కోరుకుంటారు కూర్చుని మనం. ఆ మహాత్ములు ఎవరు కోరుకుంటున్నారు? ఏ జన్మలో నీ సన్నిధి మాత్రం విడిచిపోకూడదు. అది రేగే చేశాడు. ఇక్కడ బాబా చెప్పేది రేగే చేశాడు. రేగే చేసిందే బాలరాజు మాస్టర్ గారు చేశాడు. అందుకే నా భావం రేగేనే మాస్టర్ గారు ఏమన్నాను అప్పట్లో. అయిన తర్వాత అట్టివాడి శాంతిని ప్రతిరూపంగా రుద్రుని పూజించాడు బాబా. అంతేకాకుండా స్థితికి నిత్య బ్రహ్మచారిగా అనుసరించి బాబా భిక్ష తీసుకొచ్చి మొట్టమొదట దునికి అర్పించాడు. దుని అంటే ఎవరు? గురువు. అంటే ఏంటి? మనం ఏమి తీసుకున్నప్పటికీ కూడా, ఏమి అనిపించినప్పటికీ కూడా మొట్టమొదట భగవంతునికి అర్పించి తీసుకోవడం కృతజ్ఞత, లేకపోతే కృతజ్ఞత. మరి ఇవన్నీ పొందుతున్న తర్వాత ఇదంతా ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పి తీసుకోవడమే. ఇదే రాకాడ బాబా చంద్రులు వస్తుంది కదండి. మాస్టర్ గారు వెళ్ళారు, వాళ్ళకి ఆకలిగా ఉన్నాడు, నేను పిండికి అలా పెట్టాడు, ముందుగా తిట్టపోతా అంటే ఆదన్నాడు రాగాడి బాబా. వేటేసాడు, ముందు దుని కనిపించాడు. అర్పించినప్పుడు ఏం చెప్పాడు? అలా అర్పించి కూడా తినకపోతే మనం కృతజ్ఞతలు అవుతాము. కానీ భగవంతునికి అర్పించి తినగలప్పుడు వెంటనే మాస్టర్ గారు చూడు తిరిగినాడు, వెంటనే ఆయన ముందు వచ్చినాడు దీన్ని అట్లా వెళ్ళా, ముందు ఆయన ముందు వచ్చినాడు. ఆయన షబాష్ బేట అన్నాడు. చూడు అది ఆలోచన అంటే. షబాష్ బేట అన్నాడు. ఎద్దుడు అదే ఉన్నాడు. ఓహో ఎదురు కలిసికుంటున్నాడు అనుకున్నావు నువ్వు, అంతే కదా. అగ్ని అంటే కనపడకపోయా, ఎదురు కానీ కనపడతా ఉండే, ఎదురు కూడా ఆయనకి ఇచ్చాడు అనమాట. ఇది ఏ సాంప్రదాయం? ఇది మన సంస్కృతి, సనాతన ధర్మం. అగ్నిని పూజించడం. ఇక్కడ అగ్నిహోత్ర యొక్క విషయం చెప్తున్నాను సార్ కిషోర్ గారు. అగ్నిహోత్ర యొక్క విశిష్టత అంటే తన శేష భక్తిని ఆయన కల్పించాడు. ఇది గురుసేవ వృత్తాంతము. అందుకే మాస్టర్ చెప్పాడు, నేను అనిపించి అనువులని నీ ప్రసాదముగా గుర్తించును గాక. నాకు ఎప్పుడు గుర్తుండాలి, నేను అనిపించి ఏదైనా సరే. కష్టము నీ ప్రసాదమే, సంతోషం నీ ప్రసాదమే, అనుభవమే కదా. ఇంతకుముందు ఫ్యాన్ కింద ఉండింది ఆయన ప్రసాదమే, ఇప్పుడు కరెంట్ పోయి చెమటలో కూడా ఆయన ప్రసాదమే అని అనుకుంటే దాని మీద ఆలోచన రాదు. అంటే ఏంటి? ఈ కరెంటు పోతే కూడా వీళ్ళు ఎట్టుంటారు వీళ్ళు భావాలు, అబ్బా ఇంక ఇప్పుడు కరెంట్ వస్తే దాని మీద గ్యాస్ పెట్టుకున్నారా, ఎప్పుడెప్పుడు కరెంట్ వస్తే కూర్చున్నారా, లేదు చెప్పి శ్రద్ధగా వింటున్నారా అని పరీక్ష. ఎవరికి వాళ్ళ పరీక్ష. ఇది ఒకటే ఇదే చెప్పేలేదండి. నిరంతరం పరీక్ష పెడుతుంటాడు భగవంతుడు మనకి.
అని ఆలోచించామనుకోండి, ఆనందం ఉంటా ఇదో పరీక్ష కానిదా కరెంట్ లేకపోతే కానీ మనం వచ్చింది దానికి ఫ్యాన్ గాలి కోసం కాదు కదా అనుకునేవాడు కొంటాను. మీ బొట్టుగాడు నా బోటు ఏ చెమట పడతా ఉంది ఇడుగు చెప్తాను అనుకుంటాను నా బొట్టుగాడు. ఎక్కడ మన తేడా. అందుకే నిత్యము భిక్షాటనం చేసినా కానీ ముందు దానికి అర్పించిందే బాబా తినేవాడు కాదు. ఎప్పుడు బాగునేటప్పుడు కాదు, ఆయన ఉపసం వ్యాధి సమాధి ముందు కూడా ఒకరు పట్టుకుపోయి భిక్ష తీసుకుపోయేవాడు. మరి ఆయన తినేవాడా? దాని మీద ఆధారపడే జీవులు ఒకరున్నారు, గురువుకు సమర్పించాలి. అంటే ఇక్కడ గురువు వృత్తాంతం ఏంటి? గురువు అంటే జ్ఞాన స్వరూపుడు, నాకు జ్ఞానం ఇచ్చాడు ఆయన, కాబట్టి ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకోసంగా అగ్నిహోత్రాలను పెట్టారు. సాయి నిర్వహించిన దుని యజ్ఞోపం తెలిసినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. సాయి ఏమిటి? బాహ్యంగా దుని పూజించాడు కదా, అంటే దుని వేరు తను వేరు అంతే కదా, ద్వంద్వభావం కనపడతాయి కదా. బాబా సపరేట్, నేను సపరేట్, నేను దుని అర్పిస్తున్నా అంటే అంటే అది వేరు ఇది వేరు, ఆ దుని వేరు నేను వేరు, అంటే గురువు వేరు నేను అనిపిస్తుంది కదా. గురువు అయిన తర్వాత మమేకం అయిన తర్వాత ఇంకా వేరే భావం ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వేశారు. అలా ప్రశ్నిస్తారేమో, ఎందుకంటే భగవద్గీత కృష్ణ భగవానుడు యజ్ఞం 2 రకాలుగా చెప్పాడు. ఒకటేమో బాహ్యము, రెండవదేమో తపోయజ్ఞం. ఒకటి బాహ్యజ్ఞం చెప్పాడు, 2 తపోయజ్ఞం చెప్పాడు. బాహ్యజ్ఞం అంటే ఏంటి? మామూలుగా వస్తువులన్నీ వేస్తూ వస్తుంటాం అని తెలియస్తుంటాం కదా, అది బాహ్యయజ్ఞం, వస్తు సంబంధం చేసేది. తపోయజ్ఞం అంటే లోపల అంతఃకరణలో సంస్కారాన్ని జ్ఞానాగ్నిలో ఆహుతి చేయటం. ఇంతకుముందు చెప్పుకున్నాం, శిష్యుడు గురువు యొక్క జ్ఞానాన్ని పొంది శ్రవణము మననము నిధిధ్యాసల ద్వారా తన హృదయంలో నింపుకొని తనలో వచ్చే వికల్పాల్ని దహింపజేసి పవిత్రుడిగా జీవిస్తారని చెప్పుకున్నాం. అది తపోయజ్ఞం. కృష్ణుడు చెప్పాడు, ఒకటేమో బాహ్యజ్ఞం చెప్పుకున్నాడు, తపోయజ్ఞం చెప్పుకున్నాడు. మళ్ళీ చెప్పాడు తపోయజ్ఞమే శ్రేష్టమని చెప్పాడు. ఇది ఆ కృష్ణుడే. మరి తపోయజ్ఞం చేసేటప్పుడు ఈయన 2 క్యారెక్టర్ మరి దున్ని పూజిస్తాడు కదా, మానసికంగా చేయొచ్చు కదా. ఇది పాయింట్ అండి, మీకు అర్థమవుతుంది. మరి కృష్ణుడు తపోయజ్ఞం చెప్పాడు. మరి అన్నప్పుడు ఈ దునికి అర్పించడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాజంలో మానసిక చక్క చెప్పాడండి. దుని తన గురువు యొక్క ప్రతిరూపం. సశిష్యుడికి దాని పట్ల అద్వైత భావన ఉండవచ్చు. అద్వైత భావన అంటే ఉండదు ఒకటే, ఉండేది గురు స్వరూపం ఒకటే అని సద్భక్తుడికి ఉండవచ్చు, సశిష్యుడికి ఉండవచ్చు. కానీ అద్వైత ఆచరణ మాత్రం చేయకూడని శాస్త్ర ఉపదేశము. అద్వైత ఆచరణ అంటే ఇంకా పని చేయకుండా ఉండడం. అద్వైత భావం అంటే ఉన్నది ఒకటే, ఉండదు ఒకే దేవుడు, ఒకే గురువు. ఒకే గురువు ఉన్నప్పుడు అహం బ్రహ్మాస్మి, నువ్వు నేను ఒకటే. ప్రజ్ఞానం బ్రహ్మ, 2 ఒకటే, మన ఇద్దరం ఒకటే. ఐనాత్మ బ్రహ్మ, నువ్వు నేను ఒకటే. ఈ దాని అర్థాలని ఒకటైనప్పుడు నువ్వు తనీగా పూజించడం ఏంటి? ఇప్పుడు ఈ ఇంట్లో భార్య భర్తలు ఉన్నారండి, భార్య భర్తకు మర్యాద చేయడం ఏంటి, భర్త భార్య మర్యాద చేయడం ఏంటి? ఇద్దరు ఒకే కుటుంబం కదా, తల్లి పిల్లలు ఉంటారు, అంత ఒకే కుటుంబం కదా, ఒకరు మర్యాద చేసుకుంటారా? అది అద్వైత భావం. అందుకే ఇక్కడ అద్వైత ఆచరణ కానీ ఉండకూడదు, ఒకటే ఆచరణ ఉండకూడదు. ఎందుకంటే మానవదేహం ధరించాం కదా, ధరించిన తర్వాత ఆ మానవదేహం తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి కదా. కాబట్టి ఉండేది అంటే నేను ఇంటికి కడుపు నిండుతుందా? ఇంట్లో ఉన్నారండి, అందులో ఒకే కుటుంబమే, యజమాని అన్నది యజమాని కడుపు నిండిపోతుందా? నేను తింటేది అంత ఒకటే కదా, నేను ఒకటే కదా, ఒకటే ప్రాణం కదా మన ఇద్దరము. కాబట్టి నేను తింటే చాలని ఈయననుకుంటే సరిపోతుందా, అయితే నేను తింటే చాలని ఆమెనుకుంటే సరిపోతుందా? సరిపోతుందా? సరిపోదు కదా, ఒకే కుటుంబమే. అలాగే అద్వైత భావన గురు స్వరూపం, కానీ ఆచరణ మాత్రం అద్వైతం ఉండకూడదు, ద్వంద్వం ఉండాలి. అద్వైతము ద్వంద్వము. ఇక్కడ ఇద్దరు ఏర్పడ్డారు, భార్య భర్త, కొడుకు కోడలు.
కూతురు అల్లుడు ఏర్పడ్డారు కదా. కాబట్టి ఒకటే కాదు, కొడుకు తినాల్సిందే, ఇక్కడ కూతురు తినాల్సిందే, భార్య తినాల్సిందే, భర్త తినాల్సిందే. అందుకని అద్వైతమైన ఆచరణ మాత్రం కూడదని ఇది శాస్త్రం చెప్పిందే, కొత్తగా ఎవడో చెప్పేది కాదు. అద్వైత భావం రూపంతో అతిథితుడు బాబా చూడండి, ఒకటేమో అద్వైత భావంతో అల్లా మాలిక్ అనేవాడు, భగవంతుడు యజమాని నేను కాదు అని చెప్పేవాడు. రెండవది గురుస్వరూపంగా దుడిని పూజించేవాడు. ఇక్కడ ద్వైతాచరణ, బాహ్యంగా అగ్ని సేవించాడు, ఆంతరికంగా అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, సబ్కా మాలిక్ హై అంటే ఆయన మాట్లాడు. మనం చెప్పంటే సర్వం కలివిదం బ్రహ్మ, అంతా కలిసి ఒకే బ్రహ్మస్వరూపము. ఇది మన వేదంలో చెప్పిన మాట. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆ భాష వాడాడు అంతే. అందరూ అల్లా అన్నాడు కాబట్టి సాయి బండి అంటారు. ఏంటది? అల్లా అంటే దేవుడు అని అర్థం. ఒకరు అల్లా అంటారు, ఒకరు గాడ్ అంటారు, ఒకరు దేవుడు అంటారు, ఒకరు కడవలు అంటారు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదం వాడతారు. ఎందుకు కడవలు గాడ్ అంటున్నాడు అంటే ఆ భాషలో అదే దాని అర్థం అది. అల్లా అడగడానికి ముస్లిము అని పదం వాడేస్తే, ఆయన సాయిబాబు చేస్తే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇటు అంతరంగేమో అద్వైతం, అందుకు నిరంతరం స్మరిస్తుంటాడు. బాహ్యనేమో ద్వైతం. అగ్ని సేవించడం పార్శ్వ మతస్థులకు కావచ్చు, మన హిందూ మతస్థులకు కావచ్చు, అది సనాతన ప్రధానమైన ధర్మము. అంటే వీటన్నిటికీ మనం ఏంటంటే అంతర్గత భావన. ఇప్పుడు అగ్నిహోత్రం మనకి ఏం చెప్తుంది? అగ్నిహోత్రం అనేది జ్ఞానానికి ప్రతిరూపము, చిహ్నము అని గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. అందుకని నిరంతరం అగ్ని సేవించాలి. అగ్నే మన స్థితికి కారణము. ఒంట్లో వేడి లేకపోతే ఏమవుతుంది మన పరిస్థితి? శవం అయిపోతాం. ఆ వేడే మన ఆహారాన్ని దహింపజేసేది. మరి ఆ అగ్ని దేనికి? పూజింపడానికి అర్హత ఉందా లేదా దానికి? అందుకని పూజిస్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ అంతర్గతమైన భావన మన ప్రాచీన ఋషులతోనే చెప్పున్నారు. ఇక్కడ పరమాత్ముడు అంటే ఎవడు? సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు, సర్వకర్త ఆయనే, నియంత ఆయనే. నియంత అంటే ఏంటి? పరిమితి లేనివాడు, అపరిమితుడు. నియంత అంటే ఉన్నది ఒకడే, వాడి ప్రకారం జరుగుతుంది అంతే ఇక్కడ. ఇంకోటి అద్వైయుడు, రెండు కాదు, వాడు ఒకడే. అది పరమాత్ముడి యొక్క స్వరూపం. అందుకని బాబా నిరంతరం అల్లా మాలిక్ చెప్తూనే ఉండేవాడు. మన వేదాలు కూడా చెప్పాయి. మన వేదాలు ఎవడైనామండి మనం? సర్వం కలిగిన బ్రహ్మ అంటే మనకి అర్థమైందా? అహం బ్రహ్మాస్మి, ఏదో మనకు సంబంధించింది కాదనే లెక్కలో మనం ఉంటాం. మనం అందుకని ఈ కాలానికి సంబంధించినట్టుగా బాబా వచ్చాడండి. అందుకని నిరంతరం స్మరిస్తూ వస్తున్నాడు ఇక. అంటే ఇవన్నీ మనకు సర్వం ప్రసాదించింది ఎవడు? అది గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. మొత్తం మనకు ప్రసాదించింది ఎవడనే ఆలోచన మనకు లేదు. ఎవడో ఇస్తున్నాడు. ఈ నాటకం చూస్తున్నాం అంతే. నాటకం ఏయించేవాడు మనకు అర్థం కావడానికి. ఆ బ్రహ్మాండం ముందు అంటున్నాం, వంటలు బాగుంది అంటున్నాం, ప్రకృతి బాగుంది అంటున్నాం. కానీ ఈ ప్రకృతిని ఈ వంటలు బాగా చేసేవాడు ఎవరితో మనం గుర్తుపడుతున్నాం. అందుకే ఇంద్రజాలను చూస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం భలే ఉందని. కానీ ఇంద్రజాలను గుర్తు రావడం. ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, ఆహా అందంగా ఉంది అంటున్నాం. కానీ దీన్ని వెనక్కున్న వాడు ఎవడో మనం గుర్తుపెట్టుకోవడం లేదు. అందుకని బాబా నిరంతరం స్మరణ చేసేది మనకి గుర్తు తెలియడానికి వస్తుంది. ఏదైనా మర్చిపోతున్నాం మనం. అందుకనే అల్లా మాలిక్ ఓ ఆయనే అల్లా మాలిక్ అంటున్నాడు కదా, మన పరిస్థితి ఏమిటిరా? మనం ఎగరవేగుతున్నామే, కాళ్ళ ఎగరేస్తున్నామే. ఒక చిన్న పంచి వచ్చినప్పటికీ అబ్బా నేను కాబట్టి చేశాను అనుకుంటున్నామే, నేను గొప్ప అనుకుంటున్నామే. మరి ఎవడరా గొప్ప? భగవంతుడు ఆయన. ఆయన నిరంతరం మనం గుర్తు చేయడం కోసమే బాబా అల్లా మాలిక్ అని చెప్పడము. అటు కృతజ్ఞతతో అగ్ని ముందు కూర్చొని శుచిగా ఆహుతులు అర్పించడం ప్రాచీన ధర్మము. ఎందుకంటే వేడి లేకపోతే మనిషి లేడు. బియ్యం ఉంది, ఏం ఉపయోగం? తింటామా? బియ్యం ఉన్నా
దాన్ని వేడి చేస్తే కదండి. అందుకని అగ్ని పూజించు. అది ఇప్పుడు ధర్మం కాదు, ఎప్పుడో ప్రాచీన ధర్మం, ఎప్పటి నుంచో అది వస్తూనే ఉంది. అది దాన్ని మర్చిపోయిందని బాబా అందుకే బిడ్డ ముందు దునికి అర్పించడం. అందుకే మాస్టర్ గారు దాన్ని బయట పెట్టాడు. ఇప్పుడు ఆయన మీకు దగ్గరగా దుని ఉంటే మొట్టమొదటి మధ్యాహ్నం పూట హారతికి వెళ్ళినప్పుడు కాక బెట్టు తీసుకొని పోయి ఆ దునికి అర్పించడం ఆయన అని మాస్టర్ గారు చెప్పడం ఉద్దేశం. మాకు దుని లేదు, పక్కన పెట్టండి, కాకపల్లికి బయట పెట్టరు అని బాబా చెప్పాడు. అయ్యో మేము అపార్ట్మెంట్లో ఉన్నామండి, కాకులు లేవు, కుక్కలు లేవు, తిల్లు లేవు, డస్ట్బిన్లో పడి ఎన్ని చుట్టూ దేవుడు ఉంటాయో. కొంత డస్ట్బిన్లో పడేస్తున్నారే, అది మురిగిపోతుంది అంటారు కొంతమంది. ఆ మురిగిపోతుంది, ఎన్ని చుట్టూ దేవుడు లేవు. నేనేమన్నా మాస్క్ చెప్తున్నానా వాస్తవం చెప్తున్నానా చెప్పండి ముందు. అసలు మరి ఆ పురుగులకి వాటి జీవాలకి నువ్వు ఆహారం పెడుతున్నావు కదా, అది మురిగిపోతుందండి. అందుకని నేను లపక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటా ఉన్నాను అనుకోండి. నేను నా బొట్లో వేసేదేమో స్థలం లేదండి, మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నేను తింటాను. అంటే మన ప్రాచీన ధర్మాలు మనము మన సంస్కృతి ఎంతటి గొప్ప విశిష్టత ఉందని చెప్పడమే మాస్టర్ ఉద్దేశం అండి. అది ఈ గ్రంథం మాస్టర్ గారు రాయడు. బాబా గురించి చెప్పుకుంటే పోలేమేనా, ముందు చెప్పుకున్నాం. మన కర్తవ్యం ఏమిటి, మన ధర్మం ఏమిటి, లోతుగా పరిశీలించండి అని చెప్పడమే మాస్టర్ ఉద్దేశం. అంటే నిరంతరం అన్వేషకుడిగా ఉండు. అన్వేషకుడు అంటే నాకు ఇష్టం ఉన్నాడు మాస్టర్ గారు. అన్వేషకుడికే సత్యం గోచరం అవుతుంది. ఒక పేదవాడు ఉన్నాడు, కట్టెలు తిట్టేవాడు, కొంచెం ముందుకు పోరా అన్నాడు. ముందుకు పోతే బ్రహ్మాండమైన అడవి గారు బట్టి కట్టు కొట్టుకున్నాడు. మళ్ళీ ఇంకా ముందుకు పోరా అన్నాడు. ఆ ముందుకు పోతాడంటే ఒక రాగి గడ్డి దొరికింది. ఇంకా ముందుకు పోరా అన్నాడు, వెండి గడ్డి దొరికింది. ఇంకా ముందుకు పోరాడు, బంగారు దొరికింది. అందుకే అన్వేషకమే నిరంతరం ప్రయాణము కొనసాగించాల్సిందే. జ్ఞానానికి ఫుల్ స్టాప్ లేదు, కామానే ఫుల్ స్టాప్ పెట్టామంటే ఇక్కడ అడిగిపోయామని అర్థం. అందుకు నిరంతరం సత్సంగం మాత్రమే చెప్పింది. అందుకు నిరంతరం పారాయణ చెప్పింది. పారాయణ చేస్తూ ఉంటే కొత్త విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. సత్సంగం వింటూ ఉంటే, సత్సంగం చెబుతూ ఉంటే కొత్త ఆలోచనలు, వింటూ ఉంటే కొత్త భావాలు. అది నిరంతరం కొనసాగించవలసిందే అని సత్సంగ జ్ఞాన మాస్టర్ గారికి పునాది వేశాడు విద్యానగర్లో. అది సత్సంగ ప్రయోజనం. అలా ఈ అన్ని మతాల్లోనూ కూడా ఈ అగ్నిని పూజించడం జరిగింది. కొన్ని మతాలు అంటాడు అగ్ని దేవుడిని కొంత ప్రచారం చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టండి, అగ్ని ఒకటే దేవుడు అంటారు. అగ్ని ఒకటే దేవుడు ఏంటి? అన్ని రూపాయలు అగ్ని ఉందా లేదా? అన్ని జీవులు అగ్ని ఉందా లేదా? అన్ని రూపాయలు అగ్నిని పూజించు. లేదండి నేను మటనే పూజిస్తా, నా కూడా నేను బాబానే పూజిస్తానని ఏ గుడికి పోరా అంటాడు. ఏదో పెద్ద బాబా భక్తుడు అయినట్టుగా బాబా చెప్పాడన్నమాట. బాబా చెప్పాడు కంటే పాడుపడిన గణపతి దేవాలని, శని దేవాలని, ఈశ్వరుడు దేవాలని ఆయన బాగు చేయమని ఆయన ఎందుకు చెప్తాడండి? సిడిలో ఉంది కదా, గణపతి గుడి ఉంది, శనీశ్వరుడు గుడి ఉంది, ఈశ్వరుడు గుడి ఉంది పక్కనే. అది పాడుపడిపోయేది బాగు చెప్పింది ఎవరు? బాబానే. మరి మేముడికి చెప్పాడు శివుడి పూజించమని చెప్పాడు. మరి ఎందుకు చెప్పాడు? దీనికి పాండురంగను పూజించమని చెప్పాడు. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. మూఢంగా ప్రవర్తించకూడదు. బైబిల్ ఏం చెప్పారండి? బైబిల్ ఒక మాట ఉంది, సర్వము భగవంతుని చేత చేయబడే సృష్టి అని బైబిల్ ఒక వాక్యం ఉంది. అని భగవంతు సృష్టింపబడినది అని ఉంది. మన మెదలో చెప్పున్నారు అనుకోండి. అన్నీ భగవంతుని సృష్టింపబడినప్పుడు ఏది అపవిత్రము? బంధువులు పూజించకూడదు. అతిథికి అపవిత్రమైంది. అది భగవంతుని సృష్టింపబడిందే కదా. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, నలుగురు ప్రేమిస్తాడా? లేదా 15 కూడా ప్రేమించుకుని వదిలేస్తాడా? వదిలేస్తాడు. ఎప్పటికీ రాదు సార్. మరి ఆ పువ్వు పనికి రాదు, ఈ పువ్వు పనికి వస్తుంది, ఇంకో పువ్వు పనికి రాదు, ఇంకో పనికి రాదు అంటే అట్లా. వాళ్ళు చెప్పి సాయినగర్లో బంతిపూర్ శవం మీద చల్తారండి, అందుకని పనికిరాదని చెప్పి అంటే ఒక అయ్యూరు. ఒక రోజా పూలు చల్తా ఉంటా, మల్లెపూలు పూలు చల్తా ఉన్నారా? చల్లేదా రోజా పూలు మల్లెపూల? అప్పుడు ఎందుకు పనికిరాదు కదా. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నామండి. బంతిపూలు నిజమే శవం మీద పెడతారు కదా, మల్లెపూలు చల్లేవాళ్ళు లేదా?
రోజే పూజ లేవాలి కదా, అందులో పని కదా ఇంకా. అన్నీ భగవత్ సృష్టింపబడినప్పుడు ఏది అపవిత్రమో, ఏది అపవిత్రం కాదు, అన్నీ పవిత్రమే. ప్రతి ఒక్కటి పవిత్రమే. అదే అదే ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు దేవుడికి. అభిషేకం ఎక్కడ చేస్తారు? నీళ్ళు చెప్పండి. చెరువులో చేస్తారు, చెరువు నదిలో తీసుకొస్తారు. ఆ నదిలో చేపలు నీళ్ళు తాగవా? మరి ఎందుకంటే అన్ని సృష్టింపబడినప్పుడు మనము సృష్టించినట్టే దేవతలు కూడా సృష్టింపబడ్డారు. మనం సృష్టించాడు కదా భగవంతుడు. ఇప్పుడు అన్ని భగవంతుడు సృష్టింపబడారంటే అన్ని జీవుల్లో కూడా దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నాం. ఆ దేవతలు సృష్టింపబడ్డాక భగవంతుడు తాను ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా వాళ్ళ చేత మనకి ఈ వర్షం కానీ ఇవన్నీ తెప్పిస్తున్నాడు. ఇప్పుడు సూర్యదేవుడు, వాయుదేవుడు అంటారు, వామదేవుడు అంటారు కానీ, అంటే ఆ దేవతల ద్వారా మనకు పరోక్షంగా మనకు సౌకర్యం కల్పిస్తున్నాడు, ప్రత్యక్షంగా లేదు. ఇప్పుడు మన దేశ ప్రధాని ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ. ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం. మరి ఆ సెంట్రల్ ప్రభుత్వమే కదా 100 రోజుల పని, 150 రోజుల పని ఇచ్చింది ఎవరు? ఆయన ఇస్తున్నాడా? ఆయన రాష్ట్రానికి ఇస్తాడు, రాష్ట్రం జిల్లాకి ఇస్తారు, జిల్లా నుంచి మండలానికి వస్తుంది, మండలం నుంచి ఒకడు ఉంటాడు, వాడు మీద పని చేయిస్తున్నాడు. మీరు గౌరవం ఎవరికి ఇస్తారో? మన పని పీరుడికి ఇస్తారా? ప్రధానమంత్రి పోయి థ్యాంక్స్ చెప్తారు, పోయి మనం పోయి చెప్పగలమా? అలాగే ఈ యజ్ఞం ద్వారా ఆ దేవతలకి మనం హవిస్తున్నాము. ఎందుకు ఇవన్నీ చేసేదంటే అందుకు. ట్యాక్స్ కట్టాలంటే డాడీ కడతాడు ట్యాక్సా? ఢిల్లీ కడతాం ట్యాక్సా? డాడీ కడతాం ట్యాక్సా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా? ఈ సెంట్రల్కి పోతుంది, అది ఢిల్లీ కట్టేస్తుంది. ఇక్కడే కడతాం, ఈడే కడతారు కాబట్టి అది సరిపోతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళకి అందిస్తారు కదా, ఈడ కట్టించుకునే వాళ్ళే దేవతలు. కరెంట్ వచ్చింది అది. అందుకని మన అగ్నిహోత్రంలో అవి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు పరోక్షంగా చేశారు కాబట్టి సర్వానాన్ని ప్రదర్శిస్తాడు కనుక వారి పట్ల, సాటి మానవుల పట్ల గౌరవం ఉండాలి, ప్రీతి ఉండాలి, కృతజ్ఞతవంతుడు మన ధర్మము. అందుకు అన్ని జీవులు ప్రేమించరా, అలా ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు, వాడికి పెట్టి నాకు పెట్టినట్టు అని బాబా చెప్ప. కొత్తగా బాబా చెప్పలేదండి. ఆ దేవతల పట్ల ప్రీతి ఉండు, సాటి మానవుల పట్ల గౌరవం ఉండు. కనీసం వాళ్ళు సహాయం చెప్పిన కనీసం గౌరవం కలుపుతాం. నువ్వు సాటి మనిషి, గౌరవించు. నీ సొమ్మెం పోయింది, నువ్వు డబ్బు తీసుకున్నావా? అక్కడ ఒక ఆపద జరిగింది, ఈ ఊళ్ళో జరిగింది. మనం ఏం చేసాం? పోయి అందరూ ఏం చేశారు? పోయి డబ్బు ఇచ్చారు అందరూ. పోయా అంకా పోయి కూర్చున్నారు, హోదాలు చెప్పారు, వచ్చారు. ఎంత సంతోషపడి ఉంటుంది ఆ కుటుంబం. బా ఎంతమంది ఉన్నారా మనకి. అది భగవంతుడు కోరేది. దేవుడు డబ్బులు పెడితే కూడా అది కరిగిపోతుంది. కానీ మాట చూడండి. అందుకని సాటి మానవుల పట్ల గౌరవం, ప్రీతి, కృతజ్ఞత కలిగి ఉండడం మన ధర్మం, ఇది మన డ్యూటీ. ఇప్పుడు మన అమ్మని విచారించడం మన డ్యూటీ ఇది. అంతేగాని ఏదో ఎవరు మొహమాటం కోసంగా ఎవరు చెప్పారు కానీ పోవడం కాదు. మన డ్యూటీని పోవాలి. వాళ్ళు పోతున్నారు కానీ పోకపోతే మనం అనుకుంటారని పోటీ అనుకోండి, అది అని తెలుసు లెక్క. తిరిగిపోయినా లెక్క తెలుసు ఆయన. అందుకని చిత్రంగా ఉంటాడు, గుప్తంగా ఉంటాడు, రాస్తా ఉంటాడు. ఏ భావంతో పోతున్నాడు వీడు, ఏ భావంతో చేస్తున్నాడు పడుతున్నాడు. అది గుర్తుపెట్టుకుంటే చాలు, మన నడ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఆనందం ఉంటుంది సార్. దాన్ని పెంపొందడం కోసమే మాస్టర్ గారు మన వసుదేవ కుటుంబం ఉండాలి. సాయి మాస్టర్ కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఇదిరా సాయి మాస్టర్ కుటుంబం అంటే అని అనిపించడం కాదు, అనిపించుకోవాలి. అనిపించడం ఈజీ, అనిపించుకోవడమే కష్టం. రెండు తేడా కనబడుతుందా? అది వేషం వేయడం ఈజీ, ఆ వేష యొక్క పాత్రను జీవించడం వాస్తవం. అలా జీవించాలని చెప్పాడు ఇక్కడ. అందుకే యజ్ఞంలో హవిస్సును అగ్ని ద్వారా ఆ దేవతకు అర్పించడము. ప్రత్యక్షంగా మనం ఇవ్వలేం కదా, వాళ్ళు కనిపించకపోయినారు కాబట్టి వాస్తవానికి అది పరమాత్మనికి అందుతుంది. ఎందుకంటే సృష్టించింది ఆయన కదా, మనల్ని సృష్టించింది ఆయనే, దేవత సృష్టించింది ఆయనే. ఇప్పుడు వీళ్ళకి సేవ చేసామనుకోండి, మీకు కాదు, నేరుగా ఆయనకి వెళ్ళిపోతుంది, మీరు భగవంతుడు జరిగిపోతుంది.
ఇక ట్యాక్స్ కట్టామనుకోండి, నేను సెంట్రల్కి పోతుందా స్టేట్లో ఉంటా సార్? ట్యాక్స్ కడితే చాలా కడతాను సార్, ఇక ట్యాక్స్ సెంట్రల్కి పోతాడు. అందుకు చెప్పడం, చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే అన్నిటికి అంతదా, ఒకదానికి అంతుందా? అదండి చెప్పడం ఇక్కడ. కాబట్టి సర్వదేవతలకు హవిషిస్తే ఆయన సృష్టించే దేవతలకే అది అందుతుంది అని గుర్తించుకోవాలి. ఎందుకంటే కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే, మూడు ఆయనే అని గుర్తించుకోవాలి. ఇందుకే హరిభక్తి లేని వాడికి యజ్ఞం పెట్టే ఫలాన్ని ఇవ్వదాలని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ హరిభక్తి అంటే ఏంటి? లోపల సద్భావం లేనివాడు నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా నిష్ప్రయోజనము. ఇది వాస్తవం. మనసులో నీకు సత్సంకల్పం లేకుండా నువ్వు నేరుగా ఇప్పుడు ఒక సహాయం అనుకోండి, ఇంకా ఇలా చేస్తే మన పేరు వస్తుందని చెప్పి సహాయం చేస్తారనుకోండి, ప్రతి ఈ జనాలు మెచ్చుకుంటారు అంతే, అయిపోయింది. వాళ్ళు అనుకున్నాడు, మెచ్చుకొని అయిపోయింది. అక్కడ ఆయన లిస్టులో లేదు. అక్కడ ఆడ ఖాతా అప్పుడు మధ్యలో లాగేశాడు లాభాన్ని. ఒక డిపాజిట్ కడతాము, ఒక 2 సంవత్సరాలు కడతాము, 2 సంవత్సరాలు కడితే వడ్డీ కరెక్ట్గా వస్తుంది, మధ్యలో డ్రా చేస్తే వస్తుందా? అది లెక్క. ఇటప్పుడు ఉద్దేశం ఇక్కడ. కాబట్టి ప్రత్యక్షంగా ఏ దేవతలకు హవిస్సులు అర్పించబడుతున్నాయో ఆ దేవతల పట్ల పడుకున్న భావాన్ని భగవద్గీతుడు చెప్పాడు. ఏమని? పరస్పరము భావయంతం అంటే పరస్పరం ఒకరినొకరు సంభాషించుకోవాల్సిందే, అంటే పరస్పరం కోరుకోవాలి. మన సనాతనం చెప్పింది అదే సార్. మన ధర్మం చెప్పింది అంటే ఒకరే ఒకరు తోడు నీడుగా ఉండాలి. మన ధర్మమే అది. ఎవరిని ద్వేషించకూడదు. మనం అందరం ఒకటే అని వాళ్ళు పెంచుకోవాలి. అది ప్రకృతి మనకు నేర్పుతుంది సార్. దాన్ని గుర్తించలేకపోతున్నాం మనం. పరస్పర సాయి. ఇప్పుడు చెట్లే ఉంటుంది, దాన్ని కొట్ట బాగంటారా? మీరు బతకడే మనం బతికించినటువంటి చెట్లు. ఈ పరస్పర సహకారం ఉంది, కానీ మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు వ్రతాలు చేస్తారు, ఇన్నమ్మ వాయను పుచ్చుకున్న వాయను. మీరు జాకెట్ బుక్ ఇచ్చినా, మీరు జాకెట్ బుక్ ఇచ్చా. జాకెట్ బుక్ లేకనా? అందులో ఈ చిన్న గ్రామస్తులు అయితే ఈ ఇంటి కూడా ఆయన పెడతారు, ఆయన కూడా మరి తెచ్చుకుంటారు. కూరే కదా, నీకు నాడు పెడితే ఆమె పెడతాం అన్నది ఏముందాడా? అది ఆప్యాయత, అది అనురాగం, అది ఆత్మబంధం. ఆ బంధం పలుకుంటున్నాడండి సాయి మాస్టర్. అటువంటి బంధం ఉండాలి, కల్మషం లేని బంధం ఉండాలి. అది కూడా ఆమె చిన్న గిన్నె వచ్చింది, పెద్ద గిన్నె వచ్చింది, ఎట్టు పెట్టేదబ్బా అని అనుకుంటా తిట్టుకుంటే పెట్టామనుకో, ఏమవుద్దా? పోయా గాలికని. ఇట్లాంటి చిన్న చిన్న మనం దిద్దుకుంటే చాలు. మనకి యజ్ఞము తపస్సు అంతా వద్దుతండి. మనకి అంత దాని దూరం వద్దు. మనకి ఇది చేసామనుకోండి, ఆయన ఓహో ఎంతగా సంతోషపడిపోతాడు ఆయన. పరస్పరం ఒకరెవరు సంపాదించుకోవాల్సిందే. ఈ సూటి వెళ్ళకుండా కొందరు నేను చేసేది కరెక్ట్, ఈ దేవుడినే పూజించు, ఈ అగ్నినే పూజించు, దీనే పూజించు అంటూనే ఉంటారు. అది భ్రమిస్తూ ఉంటారు అని కొంతమంది. ఇప్పుడు నమస్కారం ఎందుకు పెడుతున్నామండి? ఇప్పుడు పొద్దున ఆ పిల్లోడు మీ కాలు తగ్గింది, మీరు ఆ పిల్లోడు నమస్కారం పెడతారు పెట్టరా? ఎంత పిల్లోడు వాడా? 5 ఏళ్ళ పిల్లోడు ఎందుకు పెడుతున్నారా? అందట అంటాం అంతే. అంటే సాగు చూడండి, వాడు భగవంతుడు. అదే నమస్కారం పెట్టిన ఉద్దేశం. ఇప్పుడు ఎందుకు ఇస్లాం మతంలో ఒకరొకరు ఎందుకు కౌలించుకుంటారు? సలాము లేకుం బాయ్ అంటారు. ఎందుకంటే నీ ఆత్మ నా ఆత్మ ఒకటే. దాని అర్థం అది. వాళ్ళు కౌలించుకునేది మనసులో ఎటువంటి సంగతి తర్వాత వాస్తవం అంతా అది. అందుకు పెట్టాడు ప్రవక్త. మనందరూ ఒకే బాయ్ అని. మనం గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ సార్ ఇట్లా అంటారు. ఇట్లా ఇప్పుడు ఏదైతే అలవాట్లా, ఇప్పుడు చేసుకోండి, అలవాటు చేసుకోండి నమస్కారం. కాబట్టి అది భక్తులు అనిపించే ఎవరికి ఆ గౌరవం? భగవంతుడికే కదండి. నేను నమస్కారం, నేను భగవంతుడికి నమస్కారం పెడుతున్నా. అప్పుడు గౌరవం ఎవరికి? మీకు ఇవ్వలే గౌరవం. నేను ఆ భావాన్ని చూసుకోవాలి. నమస్కారం పెడుతున్నానంటే నీకు నేను నమస్కారం పెట్టలే, నేను భగవంతుడికి నమస్కారం పెడుతున్నా. కాబట్టి మొదట అనేక దేవతలు ఏ మతంలో లేదండి. కాకపోతే అజ్ఞానం వల్ల, ఇదే బాబా చిత్రంలో వస్తుంది సకల దేవతా స్వరూపుల అధ్యాయంలో.
అజ్ఞానం వల్ల అనేక కోరికలతో ఈ రకాల దేవతలను ఆరాధిస్తున్నారు అని కృష్ణ భగవానుడు 7వ అధ్యాయం 20వ శ్లోకం చెప్పుకున్నాడు. తెలియతనం వల్ల ఆ తెలియతనాన్ని రూపమాపాడు సాయినాథుడు. ఒరే అందరి దేవతలు అంతెందుకురా, ఒకటే ఉండే దేవుడు. ఆ దేవుడు ఎవడైనా పెట్టుకో, నీ ఇష్టదేవుడు రాముడా పెట్టుకో, కృష్ణుడా పెట్టుకో, లేదా రాయా పెట్టుకో, చెట్టా పెట్టుకో అనే కొలువు. అదేనా పాలపడుగులుగా చేసింది. అదే ఇది ఒక దీపం పెట్టాడు, ఒక రాయి నాటాడు. నీకేమైనా కష్టం వస్తే రాముడు అనుకుని దీపాన్ని రాముడు అనుకొని దాన్ని పెట్టుకొని కష్టాలు తీరిపోతాయి అన్నాడు. ఆ మన కొన్ని వేల దేవాలయాలు పెట్టాడు. దేవాలయం పెద్ద గుడి గొప్పలేం కాదు, ఒక చిన్న గుడి పెద్ద దీపం పెడతాడు అంతే, అది దేవాలయం. మరి వాళ్ళు కొంచెం పొందలేదా? ఎందుకు ఏకలవుడు ఏం చేశాడు సార్? దొరలాంటి బొమ్మలు పెట్టుకున్నాడు, అర్జునుడు మించిపోలేదా? ఇక్కడ సత్సంగం ఉండాలి, ఉంటే ఏదైనా మనం సాధించగలం. కాబట్టి అజ్ఞానంతో ఇలా దేవత సేవిస్తుంటారు, కానీ వాళ్ళకి ఉత్తమ ఫలితం ఇవ్వజాలని కృష్ణుడు చెప్పాడు. ఫలితం వస్తుంది, ఉత్తమ ఫలితం పద్ధతి ఎక్కడ అది రాగానే వస్తుంది. ఉత్తమ ఫలితం రాదు, వస్తుంది రాగి పైసా, బంగారు రాయడమా అది రాదు. అది కాసే, ఇది కాసే, ఏది విలువ? అది లెక్క. మరి బంగారు కాసు కావాలంటే ఏం చేయాలి? నిప్పులు పడాలి, లేదా బంగారం వస్తుంది కాలాలి, దెబ్బలు తట్టుకోవాలి. తట్టుకుంటే బంగారు కాసు మన దగ్గరికి వస్తుంది. బంగారు కాసు కావాలంటే ఎంత సాగులు కూడా దానికి అంత డబ్బులు మనం కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదా? అంతే ఇది కూడా మన జీవితం కూడా అంతే. అంటే జీవితం అంటే ఒక పోరాటం అన్నాడు ఒక సినిమా హీరో. ఆ పోరాటంలోనే గెలవాలి మనం. కష్టపడితే దాని ఆనందం ఎక్కువ అండి. కరోనాలో తిరుమలకి వెళ్ళారు మీరు ఎప్పుడన్నా? నేరుగా తీసుకు వచ్చినారు. ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫాక్షన్ ఉంది సార్? ఏమి లే, నాకు లేదు. ఏదో పోయినా కాబట్టి వచ్చేసిన అరగంట కాదు, నేను వచ్చేసిన 3 సెకండ్లే కదా. బాగా చూసాము అక్కడ. ఎంత చూసినప్పటికి కూడా ఏదో పోయినట్టే అంటారు. మళ్ళా తోసుకుపోయినా అది 3 సెకండ్లు కాదు 6 సెకండ్లు కొట్టు భలే జరిగింది అంటాడు. అట్టవడం అంటే అది ఆ కష్టంలోనే సుఖం, అందులోనే ఆనందం, అందులోనే సంతోషం. అది బాబా చెప్పడం ఉద్దేశం అది. కాబట్టి శ్రీ సాయి ఒక వంక నిరంతరం దుని పూజిస్తూ కూడా మరొక వంక అల్లా మాలిక్ స్మరించడం ఈ సత్యాన్ని సూచిస్తుంది. ఏమిటా సత్యం? అగ్ని యొక్క తత్వం. అగ్ని దేనికి చిహ్నం? జ్ఞానానికి చిహ్నం. మన సాంప్రదాయం అగ్నిని పూజించాలి, ఆరాధించాలి. సనాతన సాంప్రదాయం. అందులో గృహస్థులు ప్రత్యేకంగా అగ్ని పూజించాలి. అందుకే అన్నం వంట మొట్టమొదట నిప్పులు పడేసేవారు అప్పట్లో. ఇంకా అవన్నీ కనుమరిగింది కాబట్టి బాబాయ్ కాకబల కథ ముద్ద పెట్టంటారు ఆయన అన్నాడు. ఇదే మనము మన సంస్కృతి. ఈ పుస్తకం మీరు చదివారు లేదా సార్? ఒక్కొక్కటి దుది అగ్రతలపై ఎందుకు ఇచ్చాలి, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కటి ఈ గ్రంథంలో ఉంది. ఈ మహానుభావుడుగా లేకపోతే మన జీవితం చింపిని విస్తరి, తెగిన గాలిపట. కనీసం చింపిని విస్తరి లేకుండా కనీసం విస్తరిగా ఉన్నాం. అది మందారాకు కావచ్చు, ఇంకొక ఆకు కావచ్చు, మరి యాగం కావచ్చు కాక ఆకులుగా ఉన్నాం. దాని తినడానికి ఉపయోగపడాలి. అది మన శరీరం. కాబట్టి ఉన్నతమైన అరిటాగ్గా మారుతాం. అరిటాగ్గా మారితే అద్భుతం. అరిటాకులో అన్నం వేసుకుని తింటే అది ఆరోగ్యం చాలా మంచిది, ఆయుర్వేద పరంగా కూడా. అంటే మనం అరిటాకులుగా మారడానికి ఈ సత్సంగం మనకు ఉపయోగించుకుంటూ ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सचिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.